హాయ్ అండి. సులువుగా ఈజీగా టేస్టీగా ఎగ్ మసాలా కర్రీ అండి. ఈ కర్రీ అన్నంలోనికి, చపాతీలోనికి, పరోటాలోనికి మంచి గ్రేవీతో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూపిస్తా అండి. స్టవ్ వెలిగించుకొని 4 గుడ్లని ఉడికించుకోవాలండి. ఇందులోనికి కొద్దిగా ఉప్పు వేసేసుకొని మూత పెట్టి ఉడికించుకుందామండి. మసాలా రెడీ చేసుకుందామండి. మసాలా కోసం 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, 1 యాలక వేసుకున్నామండి. 1 టేబుల్ స్పూను ధనియాలు, ఎండి కొబ్బరి అండి 1 హాఫ్ టేబుల్ స్పూను, పచ్చి కొబ్బరి ఉన్న వేసుకుంటే చాలా బాగుండిద్దండి. గసగస అండి 1 హాఫ్ టేబుల్ స్పూను, జీలకర్ర 1 హాఫ్ టేబుల్ స్పూను, 4 పలుకులు జీడిపప్పు వేసుకున్నామండి. గ్రేవీకి చాలా టేస్ట్ వచ్చిద్దండి. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిద్ది. ఇందులోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూనుడు. అల్లం పచ్చిది వేసుకున్నా కూడా బాగుంటుందండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ అల్లే పట్టేసుకోవాలండి. మిక్సీ ఈ విధంగా మెత్తగా పట్టేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి. ఇదే జార్లోనికి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా కోర్సుగా పట్టేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కేసింది. ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. ఇందులోనికి ఉడికించుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఘాట్లు పెట్టుకోవాలండి. ఇట్లాగా పొట్టు తీసేసుకొని ఉడికించుకున్న ఎగ్స్కి పొట్టు తీసేసుకొని ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని ఇందులో వేయించేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఎగ్స్ అనేవి వేగాయండి. ఒక ప్లేట్లో తీసేసుకోవాలి వీటన్నిటిని. ఇదే ప్యాన్లోనికి 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ మొత్తం కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. 1 పెద్ద టమాటా వేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి కలిపేసుకొని మంచిగా మగ్గే వరకు ఉంచుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. టమాటా మగ్గేలోపు ఒక బౌల్లోనికి 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోవాలండి. ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా స్మూత్గా కలిపేసుకోవాలి. టమాటా అనేది బాగా మగ్గిపోయిందండి. ఇందులోనికి ఈ పేస్ట్ కూడా వేసేసుకొని పెరుగు పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలండి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మూత తీసి చూసుకోవాలి. మంచిగా మగ్గిపోయిందండి. ఆయిల్ అనేది పైకి తేలింది. ఇందులోనికి ఈ ఎగ్స్ అనేవి వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మసాలా వేసేసుకోవాలి. ఇందులోనికి నూరి పెట్టుకున్న మసాలాని వేసేసుకోవాలి.
ఈ మసాలా అంతా కూడా ఆయిల్లో మంచిగా మగ్గిపోయాక కొద్దిగా ఎసరు పోసుకోవాలి గ్రేవీ కోసం. ఒక చిన్న గ్లాసులో అయితే సరిపోయిద్దండి. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్స్కి ఒక 2 సెకండ్లు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇందులోనికి కొద్దిగా కస్తూరి మెంతి నలిపి వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఈ కర్రీ అన్నం, చపాతీ, పరోటాలోనికి చాలా టేస్టీగా ఉండిద్దండి. బిర్యానీలోనికి కూడా చాలా బాగుండిద్ది. పైన కొద్దిగా కొత్తిమీర చల్లేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. సులువుగా, ఈజీగా, టేస్టీగా ఎగ్తో మసాలా కర్రీ అండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.